తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోనే టెక్సియో మోటార్స్ అధినేత ప్రదీప్ నివాసంలో ఆదివారం పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సంక్షేమ పథకాలు మరలా మొండిగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. వీరి అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్య భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, టీడీపీ చేసిన అరాచకాలకు త్వరలోని బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంపీపీ కురుగొడ్ల ధనలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కలిక మాధవరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాపారంలో కూడా ఎంత స్మూత్ గా ఉన్నాడంటే అంత స్మూత్ గా పోతాడు. పొడదొడుకులు లేని మనిషి, కఠినంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఈరోజు మాకు పార్టీలకి సోదరంగా రావడం, ఆయన్ని మేమందరం ఆహ్వానిస్తూ, పార్టీ ఈరోజు చేరినంత మాత్రమే పని అయిపోతుంది. ఆయన ఈ రోజు నుంచి బాధ్యత పెరిగింది. నీకు ప్రజల్లో మమేకమై పార్టీకి నిత్యం సేవ చేసేదానికి 20 రోజులు కూడా కష్టపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సోదరుడు రవి గారికి, వెంకటేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి పద్మాలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, పత్రికా మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మా ప్రదీప్ లాంటి తటస్థమైన వ్యక్తులు స్వచ్ఛందంగా పార్టీలకు వచ్చి చేరడం అనేది చాలా విశిష్టమైన రోజు కింద లెక్క. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2-3 సార్లు పిలిచాం. నేను ఏదో వ్యాపారం చేసుకుంటున్నా, ప్రశాంతంగా ఉంటాను, మీకే సపోర్ట్ చేస్తాను అంటాడే కానీ నవ్వుతో పార్టీలకు వస్తాననే మాట ఒకరోజు లేట్ చేశాడు. ఇప్పుడేమో హార్ట్ ట్రిక్ గా సాయిబాబా మాకు పంపించినట్టు వాడు. ఖచ్చితంగా సాయిబాబా ఆశీస్సులు, ప్రదీప్ ఆశీస్సులతో హార్ట్ ట్రిక్ దిశగా చూసుకెళ్తున్న సంజయ్ గారికి భారీ మెజార్టీ. ఎంత ఇస్తారు మీరు? పోయినసారి ఎంతో చెందలే, పోయినసారి ఎంత, ఈసారి ఎంత ఇస్తారా? 1,00,000 తక్కువ ఇస్తే మీరు గెలిపించినట్టు కాదు. మీరు 1,00,000 తక్కువ మెజార్టీ ఇస్తే మీరు అందరూ చెప్తున్నారు మంత్రి పదవులు ఇవన్నీ. నేను చెప్పను, మంత్రి పదవి పర్యటన చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మొన్నే బస్ యాత్ర చేపట్టాం. నవరత్నాలు ప్రతి ఇంటికి తలుపు తట్టి 125 సార్లు పట్టణం వస్తే ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, ప్రతి నిరుపేదకు, అన్ని కులాలకు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరు లేదు, అందరూ నా వాళ్ళు. ఈ ఆంధ్ర ప్రజలందరూ నా మనుషులు, ఒకే కులం ఆంధ్రదేశం అనే నినాదంతో పేద ప్రజల ఆశాజ్యోతిగా పేద పెద్దలు ఈరోజు మన పార్టీలోకి వచ్చారంటే ఆయన చెప్పాడు స్వయంగా, గౌరవం లేని దగ్గర ఉండలేక వచ్చారు. నిజమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త ఏమైనా గౌరవం ఇచ్చేవాడేమో కానీ ఇప్పుడు ఈ లోకేష్ బాబుకి పెద్ద చిన్న గౌరవం లేదు, మరేం లేదు. ఎవరితో ఏం మాట్లాడో తెలియదు. ఆయన యొక్క నోటు దురుస్తూనే, ఆయన యొక్క అహంకారంతోనే రామచంద్ర లాంటి వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయారు. గౌరవం లేకని చాలా మంది పెద్దవాళ్ళు, చాలా మంది రాజకీయాల్లో గౌరవం వరకే ఉంటారు. మరి అలాంటి గౌరవం దొరికినప్పుడు ఉండలేదు. రామచంద్రారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళాం. ఆయన పిలుపు ఆయనకే స్వయంగా అనుభవించుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టు గర్విష్టి కాదు, చాలా నెమ్మదస్తుడు, చాలా గౌరవిస్తారు. పెద్దవాళ్ళు గౌరవించడం కాదు, చిన్నవాళ్ళు కూడా గౌరవిస్తారు. అది తేడా. పెద్దవాళ్ళని గౌరవించడం సహజం. అన్నాన్ని సంబోధిస్తాడు ఆప్యాయంగా. వారు వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నాం, చాలా సంతోషం. వారు మరి వారి యొక్క అనుభవం అంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వారికి
మరో పెద్దలు గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, మరో పెద్దలు గౌరవనీయులు మండల కన్వీనర్ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, మరో పెద్దలు గౌరవనీయులు రాజారెడ్డి గారికి, మరి చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దీపిక గారికి, మరి స్థానిక ఎంపీపీ గవర్నర్ శ్రీమతి ధనమ్మ గారికి, మరి సీనియర్ నాయకులు రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి రత్నశ్రీ గారికి, ఓజిల మండల కన్వీనర్ సోదరులు గౌరవనీయులు పాదర్తి రెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు యువ నాయకులు సోదరులు కిషోర్ యాదవ్ గారికి, మరి ఇంకొక యువ నాయకులు జేసీఎస్ కన్వీనర్ సోదరులు